అవుతున్నారు. సో ముందుగా శరత్ గారు, ఏంది లాస్ట్ 2 days గా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తారు మీరు? మీరు ఎంతసేపు ఒక విషయం గ్రహించాలి సార్. ఈ కౌశిక్ రెడ్డి స్టేటస్ ఏంటి సార్? వాట్ ఈస్ అందుకని రిపీటెడ్ అఫెండర్ అన్న పార్టీలో ఆయన పాత్ర ఏంది? కౌశిక్ రెడ్డి. సునీల్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, కరీంనగర్ మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ చర్చలో భారతీయ జనతా పార్టీ నుంచి. సార్ మా ప్రశ్నకు సార్, కౌశిక్ రెడ్డి ఏంటిది? అసలు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది ఆ పార్టీలో? ఇంత దుర్మార్గంగా మాట్లాడే శాసనసభ్యుల వల్ల పార్టీ ఇమేజ్ పెరుగుతుందా? అసలు కేసీఆర్ ఎందుకు ఆలోచించాడు? ఎందుకు శాసనసభకు రాడు? ఎందుకు ప్రజల విషయాలు మాట్లాడు? సార్ గత 2-3 days నుంచి అకాల వర్షాలతో పంటలు సర్వనాశనమైనాయి సార్. అసలు ఏమాత్రం మామిడి చెట్లకు పిందెలు కూడా లేవు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి వాళ్ళ రైతులకు ఉంటే, రైతుల గురించిన సమస్యల మీద వీళ్ళు ఆందోళన చెందట్లేదు, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఆందోళన చెందలేదు. ఇప్పటికీ ఫీజు రీఎంబర్స్మెంట్ సరిగా జరగలేదు సార్. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది కోర్టులోకి వచ్చేసింది. కోర్టు మొన్న ఏమన్నది, మీరు ఏదో ఒక నిర్ణయం చెప్పండి, వేస్తారా లేదా, ఏం సంగతి జరుగుతుంది అనేటువంటి విషయాలు మాట్లాడారు. అంటే ప్రజాహితమైనటువంటి కార్యక్రమాల మీద గాని, ప్రజలకు సంబంధించిన వ్యవహారాల మీద గాని చర్చ లేదు. సరే, నిన్న కేటీఆర్ మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నాడు? నీవు రైతు రుణమాఫీ జరిగింది అని చెప్తున్నావు కదా, నువ్వు ఏ జిల్లాకు పోదాం, లేకపోతే ఏ ప్రాంతాల్లోకి పోదాం, ఫలానా చోట నిజంగానే రైతు బంధు జరిగితే నేను రాజీనామా పెడతా అని అన్నాడు. ఈ మాట మనం కూడా అన్నాం కదా. రైతు రుణమాఫీ అనేది అరకొరగా జరిగింది, సరిగా జరగలేదు. దీంట్లో ఇంకా చాలా మంది రైతులకు రుణమాఫీ జరగాల్సింది ఉంది. ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ డేట్ నుంచి చేస్తామనేటప్పటికి 2 లక్షల కంటే ఒక్క పైసా కూడా ఎక్కువ ఉన్నా చెయ్యము అని అంటే, అప్పులు సప్పులు చేసేసి 15,000, 20,000 అట్లా చేసి 2 లక్షలకు దిగువగా మార్చుకొని రైతులు కళ్ళు ఆర్చిలాగా ఎదురు చూస్తున్నారు. పోనీ ఇప్పటి వరకు ఆడిట్ జరిగిందా? ఒక మాట, అంత బృహత్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత అసలు ఆ పథకము ఉంటే ఓకేగానే ఆయన పైసల బస్తాలు మోసే సన్నాసికి ఎరువులు బస్తాలు ఇచ్చే తెలివేది? ధాన్యంలో తాలు తీస్తే నీ తోలు తీస్తారు. నేను అన్నాను కదా సార్, నాకు కేటీఆర్ మాటలను కూడా సమర్థించే ఇది లేదు. నేను ఎప్పుడు కేటీఆర్ ను రాజకీయంగా పరిణితి గల నాయకుడుగా పరిగణించలేదు. కేటీఆర్ రాజకీయం అంతా తండ్రి చుట్టూ తిరిగే ఒక ఉల్కా, ఒక తోక చుక్క, అంతకు మినహా ఇతరత్రది. కేసీఆర్ మైనస్ కేటీఆర్ ఏంటి సార్? ఎవడు పట్టించుకుంటాడు సార్ ఆయన్ని? ఈ రాష్ట్రంలో ఆయనకున్న ప్రాధాన్యత ఏంది? ఈ వంశపారంపర్య రాజకీయాల వల్ల ఇట్లాంటి అనర్థాలు వస్తాయి. ఇది దుర్మార్గం. ఆ పార్టీలో అంతకంటే గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఆలోచన సరళి గల వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరికి అవకాశం రాదు. ఈ 3 ముక్కలే ఆడతాయి. ఓ రోజు హరీష్ రావు, ఓ రోజు కేటీఆర్, ఓ రోజు ఇంకో పార్టీ నుంచి కవిత. ఈ ముగ్గురుతోనే వ్యవహారాలు జరుగుతాయి. పార్టీ అధ్యక్షుడు ఎక్కడ పోయినాడు సార్? పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారు కదా. నా శాసనసభ్యులు ఇట్లా హుందాగా ఉండాలి, ప్రజా విషయాల పలానా వాళ్ళు మాట్లాడాలి, అగ్రికల్చర్ మీద ఒకడు మాట్లాడండి, ఫైనాన్స్ మీద ఒకడు మాట్లాడండి, ఇదే పబ్లిక్ రిలేషన్స్ మీద ఒకడు ఇట్లా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మీద ఒకళ్ళు మాట్లాడని ఒక షాడో క్యాబినెట్ లాగా ఏర్పరచుకొని హుందాగా మాట్లాడలేరా? ప్రతిపక్షం అంటే కేసీఆర్ శాసనసభకు రావట్లేదు అనే అంశాన్ని తెరమరుగు చెయ్యడానికనే అవసరం లేకున్నా అనౌచిత్యమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. తర్వాత కౌశిక్ రెడ్డి ఈజ్ నాట్ ఎన్ ఎసెట్ టు బీఆర్ఎస్ పార్టీ, యూ టేక్ ఇట్ ఫ్రమ్ మీ. రేపు భవిష్యత్ అసలు యాక్చువల్లీ హుజూర్ నగర్ ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు ఈ రోజు, తెలుసా? హుజురాబాద్ వాళ్ళు ఎట్లా అంటే, వాళ్ళు చాలా మంచి ఒక ప్రజానాయకుడు ఉండే వాళ్ళకు, ఇతను ఈటెల రాజేందర్. అసలు ఇంత నీచంగా ఆ నియోజకవర్గానికి ఇంత దుర్మార్గమైన వ్యవహారాలు ఎక్కడలేదు. మీరు చూసారు కదా, ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఎటు పడితేటు పోవడము, ఏ వ్యవహారం ఉంటే ఆ వ్యవహారం చేయడం. అంటే ఏంది అంటే, ఏదో రకంగా దౌర్జన్యము, డబ్బు, ఈ రెండిటి ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. మేం గొప్ప అంటే మేం గొప్ప అని వన్ అప్మాన్షిప్ కు వ్యవహారాలు చేస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మాట్లాడుతాను, అంటే గంగుల కమలాకర్ కూడా ఈ వాజ్ ఆల్సో ఏ మినిస్టర్ కదా, బుద్ధి ఉండాలి మాట్లాడేటప్పుడు. ఎవరి సబ్జెక్ట్ అండి లా అండ్ ఆర్డర్? ఈజ్ ఇట్ ఎ స్టేట్ సబ్జెక్ట్ ఆర్ ఎ సెంట్రల్ సబ్జెక్ట్? స్టేట్ సబ్జెక్ట్ లో ఒక దొంగతనం జరిగింది, అది ఒక ప్లాన్డ్ గా క్రిమినల్స్ చేసేటువంటి ఒక యాక్టివిటీ. దాని మీద ఒక వారం 10 రోజుల తర్వాత ఏదైనా ఎంక్వైరీ జరగకపోతే, దొంగలను పట్టుకోకపోతే, విఫలమైతే ఒక 5-6 రోజులు ఓపిక మాట్లాడాలి కదా.
ఇప్పుడు ఏమైనా ఇక్కడ ఒక మ్యాజిక్ వ్యాండ్ ఉందా ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దని? అట్లాంటి మరి ఆ, ఆ, జమ్మూ అండ్ కాశ్మీర్ లో కానీ అక్కడ ఇక్కడ చాలా సంఘటనలు జరిగినాయి కదా. దేశమంతా ప్రధానమంత్రి వెనక ఉండి పెహల్గాం దాడి అప్పుడు ప్రధానికి మద్దతు ఇచ్చారు కదా. ఇట్లాంటి దుర్మార్గపు చర్యలు స్పొరాడిక్ ఇన్సిడెంట్ జరుగుతాయండి. ఏ రాష్ట్రంలో అయినా జరుగుతుంది, కేంద్రంలో జరుగుతుంది, దేశంలోనే జరుగుతుంది. ఇట్లాంటప్పుడే కదా మనము రాజకీయ నాయకుడు విజ్ఞత ప్రదర్శించేది. ఓకే, ఫెయిల్యూరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే బండి సంజయ్ని తిట్టాల్సిన అవసరం ఏముంది సార్? బండి సంజయ్ ఏం చేయాలి? అని సెంట్రీయా? ఈజీ సెంట్రీ ఫర్ ది కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు వీళ్ళు విచక్షణ కోల్పోయినారు. వీళ్ళు ఎట్లా తయారనంటే దీస్ ఆర్ ఆల్ థగ్స్. వీళ్ళు దొంగలు, లంగలు, వీళ్ళకంతా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇట్లాంటి వాళ్ళందరినీ రాజకీయాలకు తీసుకొచ్చి కేసీఆర్ చాలా ఘోరం చేసినాడు. అసలు నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి వాళ్ళని నమ్ముకుంటే బీఆర్ఎస్ ఇప్పుడు కాదు కదా, ఇంకా 20 సంవత్సరాలకు కూడా అధికారంలోకి వస్తుందని లేదు. మంచి మంచి చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఉద్యమకారులు, ఉద్యమంలో సర్వస్వం కోల్పోయిన వాళ్ళు అందరిని వదిలెట్టేసేసి ఈ పార్టీలు మార్చిన ఊసరవెల్లులకు టికెట్లు ఇచ్చేసేసి వీళ్ళ ద్వారా ఏం రాజకీయం సాధిస్తారు సార్? ఓకే. సో ఇది ఎట్లా ఇప్పుడు పార్టీపరంగా ఆలోచించాలా. ఓకే, ఒకటి కౌశిక్ రెడ్డి మాట్లాడడం తప్పు. కేటీఆర్ కూడా అంతే. కేటీఆర్ వరంగల్ సభలో కేటీఆర్ వరంగల్ సభలో సార్ ఒక విషయం సార్, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఒక పరిధిలో వ్యవహారం చేయాలి కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? రిన్యువల్ చీఫ్ మినిస్టర్ అని అన్నాడు. రిన్యువల్ చీఫ్ మినిస్టర్ అది మరి శాసనసభలో ఎందుకు అనకబాయ్? మళ్ళీ వాళ్ళందరూ ఒకటే సార్. ఎంత ప్రేమగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళు కలుసుకుంటే అంటే చాలా ఇదిగా. రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ఏమన్నాడు? అది వాళ్ళు చచ్చిపోయిన పాము, నేను కేసీఆర్ గురించి మాట్లాడా, అసలు అయిపోయింది, ఆయన చరమాంకంలో ఉన్నాడు, ఆయన గురించి నేను మాట్లాడింది, ఆయన నిండు నూరేళ్లుగా ఉండాలి, అది ఇదని మాట్లాడే మళ్ళా 5 నిమిషాల తర్వాత మళ్ళా కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు అనుచితమైన వ్యాఖ్యలు చేసి, అసలు పొలిటికల్ కల్చర్ లో నేను ఎక్స్పెక్ట్ ఏం చేస్తున్నా అంటే ముఖ్యమంత్రి దీన్ని ఒక తోకు తీసుకురావాలా. ముఖ్యమంత్రి పబ్లిక్ గా చెప్పాలా, ఇక నుంచి మేం కూడా అసభ్యమైన పదజాలం వాడము, మీరు వాడకండి, రాజకీయాలను స్పోర్టివ్ గా తీసుకుందాం, ప్రజల కోణంలో రాజకీయాలు నడుపుదాం, దొంగలు లంగలకు వ్యవహారాలు చేయదు. ఇప్పుడు 60 కోట్లు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కరీంనగర్ లో, గెలిచి కరీంనగర్ ను గెలుచుకున్నారు. ఇవన్నీ డబ్బులు ఎక్కించి తెచ్చుకున్నాను. తర్వాత తంబాకు లోపల డ్రగ్స్ పెట్టుకుని తింటాడు, అందుకే నీ నెత్తి మీద వెంట్రుకలు ఊసిపోయినా అని కౌశిక్ రెడ్డి మాట. ఇది ప్రజలు అసహించుకున్నారు సార్ దీన్ని. ఇప్పుడు మిస్టర్ విజయ్ కుమార్ మస్తే ఇప్పుడు అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈయన సంయమనం కోల్పోడే, చరణ్ కౌశిక్ కూడా సంయమనం కోల్పోడే, మరి ఇటు తయారైనారు ఏంది వీళ్ళు? ఓకే, చరణ్ కౌశిక్ కంగ్రాచులేషన్ చెప్పాలి సార్. ఏదో కార్పొరేషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చినట్టుంది ఎట్ లాస్ట్. పాపం భగీరథ ప్రయత్నాల తర్వాత మొత్తానికి పోస్ట్ వచ్చింది, ఆనందం. యాదవుల వృత్తికి సంబంధించిన చైర్మన్షిప్ ఇవ్వడం కొద్దిగా బాధాకరమైన విషయం. సునీల్ రావు